హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి కూడా గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా తులారాశి వారు మీ యొక్క జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకోని వ్యక్తి రాక వలన మీ జీవితంలో ఘోరం జరగబోతుంది. ఎన్నో రకాలైనటువంటి కొత్త సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉండండి. అనుకోని వ్యక్తుల రాకతో మీ జీవితంలో ఇటువంటి ఉపద్రవం చోటు చేసుకోబోతుంది. అసలు రేపటి నుంచి కూడా తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఎటువంటి ప్రమాదాలు రాబోతున్నాయో, అసలు ఆ వ్యక్తి ఎవరో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు పెను ప్రభావాలు కలగబోతున్నాయి. రేపటి నుంచి కూడాను మీ యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోబోయే ముందు రేపటి నుంచి కూడా మీ గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. తులారాశి వారి జాతకులు కార్య సాధకులు ఒక పనిని అనుకుంటే తప్పితే ఆ యొక్క పని మీద అస్సలు మనసుని లగ్నం చేయరు. ఒకవేళ పని అనుకుంటే గనక ఖచ్చితంగా ఆ పని పూర్తయ్యే వరకు కూడాను పట్టు వదలని విక్రమార్కుల్లాగా వీరి యొక్క పని ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరి యొక్క పనిలో విజయం వచ్చే వరకు నిద్రపోరు కార్య సాధకులు. అలాగే వీరి యొక్క బలహీనత ఏమిటి అంటే గనక త్వరితగతిన తులారాశి వారి జాతకులు ప్రేమకు లొంగిపోతారు, బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నా అనుకునే వారి కోసం సర్వస్వాన్ని వదులుకోవడానికి కూడా అస్సలు వెనుకడరు. తులారాశి వారి జాతకులు వీరి మీద అందరికీ కూడా మక్కువ ఎక్కువగానే ఉంటుంది. కానీ శత్రువులు కూడా అదే విధంగా ఎక్కువ మంది దూసుకొస్తూ ఉంటారు. పరిస్థితులు ఒక్కసారి గ్రహాల స్థితి నీచ స్థితిలోకి వస్తే తులారాశి వారి జాతకులు శత్రువుల దండ యాత్ర మొదలవుతుందని చెప్పక తప్పదు. అయితే ఈ రాశి జాతకులు మొదట్లో కాస్త ఇబ్బంది పడినా కూడాను పెళ్లి అయిన తరువాత వీరి యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అద్భుతవంతంగా వీరి జీవితం ఉంటుందని చెప్పాలి. అయితే కీలక మార్పులు జరగబోతున్నాయి. తులారాశి వారి జాతకులకు రేపటి నుంచి కూడాను అనుకోని వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు సంభవించబోతున్నాయి. వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. మీ యొక్క వృత్తిపరంగా మీకు పెట్టిన పెట్టుబడులకు ఖచ్చితంగా ఫలితాలు ఊహించని విధంగా వస్తాయి. కాకపోతే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే గనక పెట్టిన పెట్టుబడికి మీకు నష్టం అయితే కలగదు. కానీ మీరు ఏదైతే అనుకుంటారో ఆ యొక్క టార్గెట్ కి రీచ్ కాలేకపోతారో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు అనుకున్న మార్క్ ని చేరుకోవడానికి ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. అయితే వృత్తి జీవితంలో మాత్రం తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మీ సహోద్యోగులతో సామరస్య పూర్వకంగా మెలగండి. ఏ మాత్రం కోపాన్ని కూడా అస్సలు ప్రదర్శించవద్దు. ఆవేశంలో కొన్ని రకాలైనటువంటి పనులను చేసేస్తూ ఉంటారో ఆ యొక్క పనులకు ఖచ్చితంగా చెక్ పెట్టే ప్రయత్నం చేయండి. ఆవేశంలో అనుకుని నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ నిర్ణయాలు తీసుకోవడం రేపటి నుంచి కూడాను తులారాశి వారి జాతకులకు ఏ మాత్రము కూడా అచ్చిరాదనే చెప్పాలి. అయితే మీ యొక్క పనిలో మీరు ఎలా ఉండాలి అంటే గనక నీతి నిజాయితీగా ఉండాలి. పేరు కోసమో లేదా ఏదైనా గుర్తింపు కోసం కాకుండా ఇప్పటి ఈ పరిస్థితుల్లో రేపటి నుంచి కూడాను తులారాశి వారి జాతకులు మీరు తగిన గుర్తింపు కోసం కాకుండా నీతి నిజాయితీగా పనిచేయండి. ఎదుటి వారికి మాత్రం ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చెయ్యొద్దు. మీరు న్యాయ అన్యాయాలు బేరేజు వేసుకునే నిర్ణయాలు చెప్తారో కానీ ఎదుటి వ్యక్తులు దాన్ని తీసుకోవడంలో ఇప్పుడు అపార్థం జరగబోతుంది. కావున ఎదుటి వ్యక్తులకు
పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీ యొక్క నిర్ణయాలు వారిపై రుద్దే ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోవడం ఉత్తమ విషయంగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులు ఆచితూచి వ్యవహరించండి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అనవసరం అనుకున్న విషయాల్లో అస్సలు తలదూచే ప్రయత్నాన్ని మాత్రం చెయ్యకపోవడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. అయితే మీ యొక్క పనిలో తగిన గుర్తింపు అయితే వస్తుంది, కానీ మీకు పని బాధ్యతలు పెరుగుతాయి. తత్ఫలితంగా అలసట పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. నిత్యము కూడాను మీ దైనందిన జీవితంలో 1 గంట పాటు వ్యాయామానికి, యోగాకు మీరు సమయాన్ని కేటాయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడంలో సందేహమే లేదు. ఇక మీరు ఏమిటంటే పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. గతంలో తీసుకున్న రుణాల్లో ఇబ్బందులు కలగజేస్తాయి. వ్యాపారంలో భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అందులోన మీకు అర్హత కలిగినటువంటి ఉద్యోగం రాబోతూ ఉంది. ఉద్యోగంలో ఆదాయం కూడా చాలా బాగుంటుంది. ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక కష్టపడవలసిన సమయం వచ్చిందని చెప్పొచ్చు. కష్టే ఫలి అన్న చందన పరిస్థితులు మీకు ఫలితాలను కలగజేస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తులారాశి వారి జాతకులు మంచి ర్యాంకులను సాధిస్తారు. అలాగే మీకు నచ్చిన చోట కూడాను సీటు వస్తుంది అని చెప్పక తప్పదు. ఇక కష్టానికి తగ్గ ప్రతిఫలితం తప్పక కలుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక చిన్నపాటి ప్రమాదం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కావున సెల్ఫ్ డ్రైవింగ్ అస్సలు చేయొద్దు. రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లవలసిన పరిస్థితులు తలెత్తితే గనక ఖచ్చితంగా మీ యొక్క అనునాయులు కానీ లేకపోతే మీ మనసుకు దగ్గర అయిన వ్యక్తులను తీసుకుని బయటికి వెళ్లడం ఉత్తమమైన మార్గంగా తులారాశి వారి జాతకులకు సూచించడం జరుగుతుంది. ఇక ఒక చిన్నపాటి అనారోగ్య సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న సమస్య అయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఇక మీ జీవితంలో తులారాశి వారి జాతకులు రేపటి నుంచి కూడాను ఊహించని విధంగా నూతన స్నేహితులు లేదా మీ పాత మిత్రుల యొక్క కలయిక ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. వారు మిమ్మల్ని అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు బానిసలుగా చేసే అవకాశాలు కూడా అస్సలు లేకపోలేదు. మీరు వ్యసనాలకు అస్సలు అలవాటు పడకండి. చెడు సావాసానికి ఎంత దూరంగా జరిగితే అంత దూరం జరగండి. అదే మీకు మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే మీకు ఇది ఘోరం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక దీని వలన చట్టరీత్యా కూడాను నేరాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో చిక్కుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక పెళ్లి అయిన వారికి తులారాశి వారి జాతకులకు అద్భుతవంతంగా ఉంటుందని చెప్పాలి. మీ యొక్క జీవితం బాగుంటుంది. కుటుంబంతో మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. మీరు బాధ్యతాయుతంగా ఉండడాన్ని చూసి మీ తల్లిదండ్రులు కూడాను ఆశ్చర్యపోతారు. మీ ఇంటి బాధ్యతలను మీకు అప్పగించేస్తారు. వారు విశ్రాంతి తీసుకుంటారు. కన్న తల్లిదండ్రుల యొక్క పూర్తి బాధ్యతను తీసుకుని చాలా వరకు కూడాను సంతోషంగా మీ జీవిత మనుగడను మొదలు పెడతారు అని చెప్పక తప్పదు. ఎప్పటి నుంచో తీర్థయాత్ర చేయాలి అని కలలు కంటున్న తులారాశి వారి జాతకులు సమయం అనుకూలంగా మారుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. అందులోన కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన కూడా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేసి ప్రశాంతంగా ఇంటికి తిరిగి వస్తారు. ఇక మీకు చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయాలు చెప్పాము కదండి. ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అది ఏమిటంటే చెడు సావాసాలు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. గుడ్డిగా ఎవ్వరిని అస్సలు నమ్మొద్దు. అలాగే రాబోయే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఈ రాశి జాతకులు పరమశివునికి అభిషేకం చేయించండి. నిత్యము కూడాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ఉత్తమమైన మార్గము. సో ఫ్రెండ్స్, చూసారు కదా రేపటి నుంచి తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఏ వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలో, దూరంగా ఉండకపోతే జరిగేటటువంటి ఘోరం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.